అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 18th జూన్ షిఫ్ట్ 1 మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. A and B can complete a piece of work in 12 days and 18 days respectively. Both work for 2 days and then A leaves and B alone completes the remaining work. The whole work takes days to complete. సో ఇక్కడ A ఒక వర్క్ని 12 డేస్లో, B 18 డేస్లో వర్క్ని కంప్లీట్ చేస్తుంటే ఇద్దరు కలిసి వర్క్ని స్టార్ట్ చేశారు. బట్ 2 డేస్ తర్వాత A ఆ వర్క్ని లీవ్ చేసి వెళ్ళిపోతే రిమైనింగ్ వర్క్ B ఒక్కళ్ళే కంప్లీట్ చేస్తే టోటల్ వర్క్ హోల్ వర్క్ కంప్లీట్ అవడానికి ఎన్ని డేస్ టైం పడుతుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఏకి 12 డేస్ టైం పడుతుంది కదా కంప్లీట్ చేయడానికి ఒక వర్క్ని. సిమిలర్గా బీకి 18 డేస్ పడుతుంది. సో ఈ 12 అండ్ 18కి ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది? 36. 12 ఇంటూ 3 18 ఇంటూ 2. సో ఫస్ట్ 2 డేస్ అయితే అంటే ఏ వదిలిపెట్టక ముందు ఫస్ట్ 2 డేస్ ఇద్దరు కలిసి వర్క్ చేస్తారు కదా. టోటల్ వర్క్ ఇక్కడ మనకి 36 ఉంది. సో 2 డేస్లో వీళ్ళు ఏ ఎఫిషియన్సీ 3, బి ఎఫిషియన్సీ 2, 3 + 2 అంటే 5. సో 5 ఎఫిషియన్సీతో 2 డేస్ వర్క్ చేస్తే ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవుతుంది? ఇక్కడ 10 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవుతుంది. సో ఈ 36లో నుంచి 2 డేస్ వర్క్ని మైనస్ చేస్తే రిమైనింగ్ వర్క్ 26 యూనిట్స్ ఉండిద్ది. ఇప్పుడు ఈ వర్క్ని ఏ వెళ్ళిపోతే బి ఒక్కళ్ళే కదా చేసేది. బి ఎఫిషియన్సీ 2 కాబట్టి డివైడెడ్ బై 2 చేస్తే 2 months 2 13s. సో బీకి టోటల్గా 13 డేస్ పట్టింది. ఇక్కడ మనల్ని అడుగుతుంది రిమైనింగ్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అయింది అని కాదు, హోల్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అయింది. సో ఇక్కడ ఒక 13 డేస్, ఇది ఒక 2 డేస్, టోటల్గా యాడ్ చేస్తే 15 డేస్. సో 15 డేస్లో వర్క్ని కంప్లీట్ చేశారు. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. Two banks A and B offer loans at 3.5% and 6.5% per annum respectively. Keshav borrowed an amount of 2 lakh rupees from each bank. Find the positive difference between the amounts of simple interest paid by Keshav to the two banks after 2 years. సో ఇక్కడ కేశవ్ 2 బ్యాంక్స్ నుంచి ఈచ్ బ్యాంక్ దగ్గర 2 lakh రూపీస్ని బారో చేస్తే ఫస్ట్ బ్యాంక్ వచ్చేసి 3.5% సింపుల్ ఇంట్రెస్ట్కి ఇచ్చింది. సెకండ్ బ్యాంక్ 6.5% ఇంట్రెస్ట్ రేట్కి అమౌంట్ ఇస్తే 2 years తర్వాత కేశవ్ ఇప్పుడు వీళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ పే చేస్తారో ఆ ఇంట్రెస్ట్ మధ్యనున్న డిఫరెన్స్ అనేది అంతా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఫస్ట్ బ్యాంక్ ఏ అండ్ బ్యాంక్ బి. సో బ్యాంక్ ఏ దగ్గర కూడా తను 2 lakh రూపీస్ని తీసుకున్నారు, బ్యాంక్ బి దగ్గర కూడా 2 lakh రూపీస్ అమౌంట్ని తీసుకున్నారు. సో ఇప్పుడు 2 years తర్వాత మనం అడుగుతుంది సింపుల్ ఇంట్రెస్ట్ మధ్యలో డిఫరెన్స్ కదా. 2 years తర్వాత 2 lakhsకి బ్యాంక్ ఏ దగ్గర 3.5% ఇంట్రెస్ట్ అన్నారు. 2 years తర్వాత ఎంత వస్తుంది? 7% కదా. సో ఇక్కడ 7% అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి ఇంట్రెస్ట్. ఈ 2 zeros క్యాన్సిల్ చేస్తే 2 into 7 అంటే 14. సో 14,000 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు ఇక్కడ. సిమిలర్గా ఇక్కడ బ్యాంక్ బి వచ్చేసి 6.5% అన్నారు ఫర్ 2 years. 6.5 into 2 చేస్తే ఎంత? 13. సో 13% అనేది ఎంత చూస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఈ 2 zeros క్యాన్సిల్ చేస్తే 26,000 రూపీస్ ఇక్కడ ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. సో బట్ ఇక్కడ మనం అడుగుతుంది ఈ రెండింటి మధ్యన ఉన్న డిఫరెన్స్ అనేది ఎంత అని. సో 26 నుంచి 14 మైనస్ చేస్తే 12,000. సో డిఫరెన్స్ ఈజ్ 12,000 రూపీస్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. If the median of a data is 71.24 less than its mode, then the median of the data will be greater than its mean. సో ఇక్కడ మనల్ని ఫస్ట్ మీడియన్ అనేది మోడ్ కన్నా 71.24 లెస్ అయితే మీడియన్ అనేది మీన్ కన్నా ఎంత గ్రేటరో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఎంపెరికల్ ఫార్ములాని రాద్దాం. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ మీడియన్ మైనస్ 2 times ఆఫ్ మీన్. ఓకే. సో ఫస్ట్ మీడియన్ ఈజ్ లెస్ దెన్ మోడ్ అన్నారు అంటే ఇప్పుడు మనము మోడ్లో నుంచి మీడియన్ని మైనస్ చేస్తుంటే ఆ వాల్యూ వచ్చేసి 71.24కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ మోడ్ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఓకే. సో మోడ్ ఏమవుతుంది? 71.24 మైనస్ మీడియన్ ఈ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. సో ప్లస్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ మీడియన్ మైనస్ 2 times ఆఫ్ మీన్. సో ప్లస్ మీడియన్ ఈ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది కదా. సో 3 మీడియన్లో నుంచి 1 మీడియన్ సబ్ట్రాక్ట్ చేస్తే 2 మీడియన్. 2 కామన్ తీసుకుంటే ఇక్కడ మనము మీడియన్, ఇక్కడ కూడా 2 ఉంది కాబట్టి 2 కామన్ తీసుకున్నాం కాబట్టి మీడియన్ మైనస్ ఆఫ్ మీన్. సో 2 ones
2 3 is 6, carry 1, 2 5 is 10, carry 1, 2 6 12 and 2 2 is 4. So మీడియన్ అండ్ మీన్కి డిఫరెన్స్ వచ్చేసి 35.62 వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషియో ఈజ్ ద లార్జెస్ట్? సో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏది లార్జెస్ట్ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ చూడండి, 10:15. సో 5 2s 5 3s అంటే 2 1s is 2 అండ్ 2 1s is 2, 1 ఉంటుంది, 2 5s 10, 1.5 వస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి 19:37, 19:37. సో 19 1s is 19, అగైన్ 19 1s is 19. ఇప్పుడు ఇంకా ఎంత ఉంటుంది మనకి? 37లో నుంచి 19 మైనస్ చేస్తే 18 వస్తుంది. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 19 into 9 అంటే 171. సో 1:1.9 సమ్ వాల్యూ. నెక్స్ట్ 15:33. సో 15 ones, 15 2s is 30. సో 15 ones, 15 2s 30. పాయింట్ తీసుకొని ఇక్కడ పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే మళ్ళీ 15 2s 30. సో ఇక్కడ 1:2.2. మనల్ని అడుగుతుంది లార్జెస్ట్. సో డినామినేటర్ ఏదైతే స్మాల్ ఉంటుందో అది మనకి లార్జెస్ట్ ఫ్రాక్షన్ అయింది. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి 18:37. సో 18 ones is 18, 18 2s 36. సో 2 point some value. ఇక్కడ ఆల్రెడీ మనకి 1.5 అన్నిటికన్నా లెస్ ఉంది. 2 వచ్చింది అని అంటే అది ఖచ్చితంగా స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ మనకి 1:1.5 డినామినేటర్ తక్కువ ఉంది ఇక్కడే, ఇది మనకి లార్జెస్ట్ ఫ్రాక్షన్ అయింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ సింప్లిఫైడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్స్ని సాల్వ్ చేయాలి కాబట్టి 11/4. సో ఈ 4 ఎల్సిఎం తీసుకుంటే 4 into 15 అంటే 60. 60లో నుంచి మనం 11 మైనస్ చేసి డివైడెడ్ బై 4 చేయాలి. సో 60 minus 11 అంటే 49, 49/4 వచ్చింది. సో ఇప్పుడు ఈ ఫ్లవర్ బ్రాకెట్ ఉంది కదా, ఈ ఫ్లవర్ బ్రాకెట్లో ఎలా ఉంది? 8 divided by 4 into 49/4 ఉంది. ఈ 4ని క్యాన్సిల్ చేయకూడదు. ఈ బ్రాకెట్లో ఫస్ట్ ప్రయారిటీ డివిజన్కి వెళ్తుంది కాబట్టి 4 1s 4 2s 8. ఇప్పుడు 2 1s 2 2s 4. సో ఈ టోటల్ని మనము సాల్వ్ చేస్తే ఇక్కడ 49/2 వచ్చింది. సో ఇప్పుడు ఇలా బిగ్ బ్రాకెట్ తీసుకొని 22 into 6, ఇది ఒక ఇన్నర్ బ్రాకెట్. సో 22 into 6 అంటే ఎంత? 132. 132 into 49/2. సో 132 into 49/2. సో 2 1s, 2 6 is 12, 2 6 is 12. సో ఇక్కడ టోటల్గా మనకి 66 into 49 వచ్చింది. యూనిట్ డిజిట్ చూద్దాము. 6 9s 54. సో యూనిట్ డిజిట్ 4 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, 66 into 49 చేస్తే 3234 వస్తుంది. నెక్స్ట్, Kalpana and Sudha got 696 and 584 marks respectively in the same exam. If Kalpana got 87% marks, what is the percentage of marks obtained by Sudha? సో ఇక్కడ కల్పనకి 696 మార్క్స్ వచ్చినాయి, సుధాకి 584 మార్క్స్ వచ్చినాయి. అయితే కల్పనకు వచ్చిన మార్క్స్తో ఆమె పర్సంటేజ్ 87 అయితే ఇప్పుడు సుధాకి ఎంత పర్సంటేజ్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, 696 మార్క్స్ ఉన్నాయి, 584 మార్క్స్ ఉన్నాయి, బట్ ఓన్లీ 1% ఉంది. అంటే 696 మార్క్స్ అనేది 87%ని రిప్రజెంట్ చేస్తుంటే 584 మార్క్స్ ఎంత పర్సెంట్ అయిద్దో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ యూనిట్ డిజిట్ చూసినట్లయితే 7 నుంచి మనము 6కి రావాలి అని అంటే సో 7 into 8 చేస్తే 56, యూనిట్ డిజిట్ 6 వస్తుంది కదా. అంటే ఇక్కడ చూడండి, మనము 8 7s 56, 5 క్యారీ 6, 8 8 64 + 5 అంటే 69. సో 87 into 8 చేస్తుంటే 696 వస్తుంది. సిమిలర్గా ఇక్కడ సమ్ వాల్యూని మనము ఇంటూ 8 చేస్తే ఈ వాల్యూ రావాలి. అంటే దీన్ని మనము డివైడ్ బై 8 చేస్తే సరిపోతుందా? సో 8 1s 8 7s 56, క్యారీ 2, 8 3s 24. అంటే ఇక్కడ సుధాకి 73% వచ్చింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the ratio of three numbers is 5:16:21. If 20% of the first number is 26, then what will be the 40% of the difference between the third and second number? So first 3 numbers ratio ఇచ్చారు. ఫస్ట్ నంబర్ మనము 5x, సెకండ్ నంబర్ 16x,
థర్డ్ నంబర్ 21x అని చెప్పి తీసుకున్నాం. ఇప్పుడు 20% ఆఫ్ ద ఫస్ట్ నంబర్ ఇస్ 26 అన్నారు. అంటే ఈ 5xలో నుంచి మనము 20%ని మనం ఎలా రాస్తాం, 1/5 రాస్తాం కదా. సో 1/5 వాల్యూ అనేది 26 అయితే what will be the 40% of difference between third and second number? So third and second number difference ఎంత ఉంది, 5 ఉంది కదా. సో ఈ 5xలో 40%. ఇప్పుడు చూడండి 20%ని మనం 1/5 రాసినప్పుడు 40% ఎలా రాయొచ్చు, 2/5 రాస్తే సరిపోతుందా. ఈ 20కి జస్ట్ ఇంటూ 2 చేసాము అంతే, అప్పుడు 40% అయింది. సిమిలర్గా 1/5 ఇంటూ 2 చేస్తే 40%. ఈ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ నుంచి మనము ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ 5 క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ వాల్యూ ఇక్కడ నుంచి 26 వచ్చింది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూ ఈ 5 కూడా క్యాన్సిల్ అయిపోతే 2 ఇంటూ 26. సో 2 ఇంటూ 26 అంటే 52. Difference is 52. Option A is our answer. Next. A student scores 80 marks in a subject with weightage 3 and 90 marks in another subject with weightage 2. What is the weighted average marks of the student? So, ee type of questions lo manam ela solve cheyalante, first weightage 3 దగ్గర 80 marks and weightage 2 90 marks అన్నారు. సో just 3 into 80 అంటే 240 ప్లస్ 2 ఇంటూ 90 అంటే 180 డివైడెడ్ బై 3 ప్లస్ 2 అంటే ఎంత, 5. సో డివైడెడ్ బై 5 చేయాలి. సో 240 ప్లస్ 180 అంటే 420 డివైడెడ్ బై 5 అంటే 5 1s 5 8s 40 5 4s 20. సో ఇక్కడ వెయిటెడ్ యావరేజ్ వచ్చేసి 84. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసే ముందు ఒక స్మాల్ కాన్సెప్ట్ని రివైజ్ చేద్దాం. ఫస్ట్ θ1 ప్లస్ θ2 అనేది 90 డిగ్రీకి ఈక్వల్గా ఉన్నప్పుడు సైన్ ఆఫ్ θ1 అనేది కాస్ ఆఫ్ θ2కి ఈక్వల్ ఉంటుంది. అంటే సైన్ θ1 ప్లేస్లో కాస్ θ2 రాయొచ్చు, కాస్ θ2 ప్లేస్లో సైన్ θ1 రాయొచ్చు. సిమిలర్గా tan θ1 ఈజ్ ఈక్వల్ టు cot θ2 and cosecant of θ1 is equal to secant of θ2. సో ఇవే ఫార్ములాస్ మనం ఇంకో రకంగా రాయొచ్చు. చూడండి, సైన్ ఆఫ్ θ1 కాస్ θ2 ఈ సైడ్ వస్తే 1/cos అవుతుంది కదా. 1/cos అంటే సీకెంట్. సో సైన్ θ1 ఇంటూ సీకెంట్ θ2 ఈక్వల్ టు 1. నెక్స్ట్ tan θ1 ఇంటూ సో cot θ2 ఇక్కడికి వస్తే ఈ సైడ్ 1/cot అవుతుంది. 1/cot అంటే tan A. సో tan θ2 ఈక్వల్ టు 1. సిమిలర్గా cosecant ఆఫ్ θ1 ఇంటూ సో సీకెంట్ θ2 ఈ సైడ్ వెళ్తే 1/secant. 1/secant అంటే cos ఏ కదా. సో cos θ2 ఈక్వల్ టు 1. సో ఈ ఫార్ములాస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నా ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తే ఇక్కడ 55 ప్లస్ 35 అంటే 90కి ఈక్వల్గా ఉంటుంది. సో సైన్ 55 ఉంది, ఇక్కడ కాస్ 35 ఉంది. కాస్ 35 ప్లేస్లో మనము సైన్ 55ని ప్లేస్ చేయొచ్చు కదా, బికాస్ θ1 ఈక్వల్ టు θ2 కాబట్టి. సో సైన్ 55ని ఇక్కడ మనము యాజ్ ఇట్ ఈజ్ ఇలా రాస్తే న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. సిమిలర్గా 79 ప్లస్ 11 అంటే ఎంత, 90. సో ఇక్కడ ఆల్రెడీ సైన్ 11 ఉంది, మనము కాస్ నైనా చేంజ్ చేయొచ్చు, సైన్ అయినా చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనము సైన్నే చేంజ్ చేద్దాం. సో సైన్ 11 ప్లేస్లో మనము కాస్ 79 రాసుకోవచ్చు కదా. సో ఈ కాస్ 79 ఈ కాస్ 79 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 1 వస్తుంది. మైనస్ ఆఫ్ 2 టైమ్స్ ఆఫ్ ఇక్కడ చూడండి కాస్ 27 కోసికెంట్ ఆఫ్ 63. సో కాస్ 27 కోసికెంట్ అంటే ఏంది, 1/sin. సో 1/sin అంటే 1/sin 63 అని రాయొచ్చు. ఇప్పుడు సైన్ 63 ప్లేస్లో కాస్ 62 ఇది సైన్ 63 అని ఉంది. సో θ1. సో సైన్ θ1 ప్లేస్లో మనం కాస్ θ2 రాయొచ్చు కదా. 90లో నుంచి 63 మైనస్ చేస్తే ఎంత, 27. అంటే ఈ టోటల్ ప్లేస్లో మనం ఈ మొత్తంలో మనం డైరెక్ట్గా 1/cos 27 అని రాయొచ్చు. సో ఈ కాస్ 27 ఈ కాస్ 27 క్యాన్సిల్ అయిపోతే ఓన్లీ -2 ఉంటుంది. సో +2 -2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ ఆన్సర్ 0 వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్.
Find the smallest number by which 6760 when multiplied will make it a perfect square number. సో వెరీ సింపుల్. చూడండి, ఈ నంబర్కి మనం ఒక స్మాలెస్ట్ నంబర్ని మల్టిప్లై చేస్తే అప్పుడు ఈ నంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది అని అన్నారు. సో నంబర్ ఏంది 6760. ఫస్ట్ మనకి 676 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అని తెలుసు కదా. 676ని ఎలా రాయొచ్చు మనము? 26 స్క్వేర్ అని చెప్పి రాయొచ్చు. ఇంకా ఇక్కడ ఎంత ఉంటుంది మనకి? 0 ఉంటుంది. 0 అంటే ఇంటూ 10. సో ఈ 10కి ఇంకో 10 యాడ్ చేస్తే ఈ రెండు కూడా మనకి స్క్వేర్ అవుతుంది కాబట్టి అప్పుడు ఈ టోటల్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది. సో ఇప్పుడు మనం మల్టిప్లై చేయాల్సిన నంబర్ ఎంత? 10. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if alpha and beta are the roots of the equation, then find the equation with 3 alpha and 3 beta roots. So first ఇక్కడ ఈ quadratic equation roots alpha and beta అయితే ఇంకో quadratic equation ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఆ quadratic equation కి రూట్స్ 3 alpha 3 beta అన్నారు. సో ఫస్ట్ ఈ ఈక్వేషన్లో చూడండి, a వాల్యూ 1, b వాల్యూ -6, c వాల్యూ -5. సో ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది? -6 అంటే +6 డివైడెడ్ బై 1. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే c/a. c అంటే -5, -5/1 అంటే -5 కదా. సో ఇప్పుడు ఇంకో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలి. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ ఏంది? x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 0. బట్ ఇక్కడ ఈ ఈక్వేషన్ రూట్స్ ఏమన్నారు? 3 ఆల్ఫా అండ్ 3 బీటా అన్నారు కదా. సో అంటే ఈ ఆల్ఫా ప్లస్ బీటాకి 3 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ బీటా అనేది సమ్ ఆఫ్ రూట్స్ అవుతుంది. సో 3 కామన్ తీసుకుంటే ఆల్ఫా ప్లస్ బీటానా. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా. సో 3 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా అగైన్ 3 టైమ్స్ ఆఫ్ బీటా. సో ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది? ఆల్ఫా ఇంటూ బీటా కాబట్టి 3 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ 3 టైమ్స్ ఆఫ్ బీటా. టోటల్ చేస్తే 9 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ బీటా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x² మైనస్ ఆఫ్ 3 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 6x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే 9 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే -5 ఈక్వల్ టు 0. సో x² minus 18x minus 45 equal to 0. Option D is our answer. Next, the average marks of 30 students in a mathematics test were found to be 55. However, it was later discovered that the number 72 was mistakenly written as 27 and the another number 64 was mistakenly written as 46. Find the actual average marks. So ikkada 30 students ki మ్యాథ్స్ టెస్ట్లో యావరేజ్ 55 మార్క్స్ వచ్చినాయి అని చెప్పి అనుకున్నారు. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే 72 మార్క్స్ ఇంక్లూడ్ చేయాల్సిన ప్లేస్ 27 ఇంక్లూడ్ చేశారు, 64 మార్క్స్ని ఇంక్లూడ్ చేయాల్సిన ప్లేస్లో 46 ఇంక్లూడ్ చేశారు. సో ఇప్పుడు యాక్చువల్ మార్క్స్ ఇంక్లూడ్ చేస్తే రాంగ్ కాకుండా కరెక్ట్వి కరెక్ట్ యావరేజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ 30 స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళ యావరేజ్ వచ్చేసి 50 కదా. ఇప్పుడు కరెక్ట్ తీసుకుందాం అండ్ రాంగ్ తీసుకుందాం. కరెక్ట్ వచ్చేసి ఫస్ట్ 72 ఇంక్లూడ్ చేయాల్సిన ప్లేస్లో 27 ఇంక్లూడ్ చేశారు, 64 ఇంక్లూడ్ చేయాల్సిన ప్లేస్లో 46 ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ చూడండి రాంగ్గా ఇంక్లూడ్ చేసింది 27 అంటే ఇంకా ఎంత యాడ్ చేయాలి? 72లోంచి 27ని మైనస్ చేస్తే డిఫరెన్స్ ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 45 వస్తుంది ప్లస్ 45. సిమిలర్గా ఇక్కడ 64లో నుంచి 46 మైనస్ చేస్తే 18, ఇంకా మనం 18ని యాడ్ చేయాలి ఇక్కడ. సో టోటల్గా ఎంత యాడ్ చేయాలి? 63ని యాడ్ చేయాలి. సో ఈ యావరేజ్కి ఇంకా మనం 63 మార్క్స్ని యాడ్ చేయాలి. సో యావరేజ్కి మనం మార్క్స్ యాడ్ చేయలేం కదా, మా యావరేజ్నే కదా యాడ్ చేసేది. సో ఈ సమ్ని 63ని డివైడెడ్ బై టోటల్గా ఎంతమంది ఉన్నారు? 30 స్టూడెంట్స్. సో డివైడెడ్ బై 30 చేయాలి. 3 1s 3 2 6 3 1s 3 డివైడెడ్ బై 10 ఉంది కాబట్టి 2.1. సో 55కి మనము 2.1 యావరేజ్ని యాడ్ చేస్తే 57.1 అనేది కరెక్ట్ యావరేజ్ అయింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్, ద లెన్స్ ఆఫ్ ఎ డయాగ్నల్ ఆఫ్ ఎ rhombus ఆర్ respectively if x is 2 and y is 1, find the area of the rhombus. సో ఫస్ట్ అసలు ఏరియా ఆఫ్ రాంబస్ అన్నారు. ఏరియా ఆఫ్ రాంబస్ ఫార్ములా ఏంది? ఏరియా ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ d1 ఇంటూ d2 కదా. సో ఇక్కడ మనకి లెన్స్ ఆఫ్ డయాగ్నల్స్ ఆల్రెడీ ఇచ్చారు, ఈ వాల్యూ అండ్ ఎక్స్ అండ్ వై వాల్యూ కూడా ఇచ్చారు కాబట్టి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది d1 అవుతుంది, ఇది d2 అవుతుంది. సో ఫస్ట్ d1 ఈజ్ ఈక్వల్ టు y అంటే ఎంత? 1, ఎక్స్ అంటే 2 కదా. సో 2 ఇంటూ 1 అంటే 2నే
ప్లస్ 5. సో 5 ప్లస్ 3 అంటే 8. నెక్స్ట్ d2 ఈజ్ ఈక్వల్ టు y అంటే 1. 2 ఇంటూ 1 అంటే 2 మైనస్ ఆఫ్ 2 ప్లస్ 7. సో 1 మైనస్ 2 అంటే -1, 7 మైనస్ 1 అంటే 6. సో ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే హాఫ్ ఇంటూ 8 ఇంటూ 6, 2 1s 2 3s, 8 into 3 అంటే 24. So area is 24 meters square. Option B is our answer. Next. A train is 591 meter long and moving at a speed of 36 km per hour crosses a platform in 1.7 minutes. Find the difference between the length of the train and the platform. సో ఇక్కడ ఒక ట్రైన్ 591 మీటర్స్ లాంగ్ ఉంది. ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడానికి 36 స్పీడ్తో 1.7 మినిట్స్ టైం పడుతుంది. మనల్ని అడుగుతుంది ట్రైన్ లెంత్కి ప్లాట్ఫామ్ లెంత్కి ఉన్న డిఫరెన్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ డిఫరెన్స్ కావాలంటే ప్లాట్ఫామ్ లెంత్ కావాలి కదా. టోటల్ ఫస్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది, ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్. ప్లాట్ఫామ్ లెంత్ తెలియదు కాబట్టి ఎక్స్ తీసుకుందాం. సో 591 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ చూడండి 36 km/h. కిలోమీటర్ పర్ అవర్ మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేస్తే ఇంటూ 5/18. టైం వచ్చేసి 1.7 మినిట్స్. సో 17/10 అని తీసుకుందాం. పాయింట్ ఉంది కదా. మినిట్స్ని సెకండ్స్లో కన్వర్ట్ చేయడానికి ఇంటూ 60. ఈ జీరో క్యాన్సిల్. 6 1s 6 3s is 18. 3 1s 3 12s is 36. సో ఇప్పుడు 12 ఇంటూ 5 అంటే 60 కదా. 17 ఇంటూ 6 అంటే ఎంత, 102. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 102 అండ్ ఆల్రెడీ 12 ఇంటూ 6 చేసినప్పుడు మనకి 60 వస్తుంది. సో ఈ జీరో తీసుకున్నాం. ఇప్పుడు 17 ఇంటూ 6 అంటే 102. ఈ జీరో హ్యాజ్ ఇట్ ఈస్ రాసేసి 591 ఇందులో నుంచి మనము మైనస్ చేస్తున్నాం. సో అక్కడ 1020లో నుంచి 591 మైనస్ చేస్తే 924. సో 429 వస్తుంది. ఇది ప్లాట్ఫామ్ లెంత్. సో మనల్ని అడుగుతుంది ప్లాట్ఫామ్ లెంత్ ఎంత అనట్లేదు. ట్రైన్ లెంత్కి ప్లాట్ఫామ్ లెంత్కి డిఫరెన్స్ ఎంత ఉంది. సో ట్రైన్ లెంత్ 591, ప్లాట్ఫామ్ లెంత్ 429. సో డిఫరెన్స్ ఎంత వస్తుంది ఇక్కడ మనకి 261. సో 162 అనేది డిఫరెన్స్ వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. A shopkeeper fixes the markup price of an item 50% more than its purchase price. In order to earn a profit of 14%, what percent discount should be given on the market price? సో ఇక్కడ షాప్ కీపర్ ఒక ఐటమ్ మార్కెట్ ప్రైస్ 50% అబోవ్ మార్క్ చేసి ఉంచారు. సో ఇప్పుడు అతనికి 14% ప్రాఫిట్ ఖచ్చితంగా కావాలి అని అంటే డిస్కౌంట్ ఎంత పర్సెంట్ ఇస్తే సరిపోతుంది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఈక్వివాలెంట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది కదా. మార్కెట్ ప్రైస్ అండ్ ప్రాఫిట్, డిస్కౌంట్ తెలీదు. సో ఫస్ట్ మనం మార్కెట్ ప్రైస్ 50% ఉంది అంటే ప్లస్, డిస్కౌంట్ ఎంత ఇవ్వాలో తెలీదు. సో ప్లస్ ఇంటూ మైనస్ అంటే -50y డివైడెడ్ బై 100 ఈక్వల్ టు ఓవరాల్గా అయితే మనకి ప్రాఫిట్ 14% రావాలి. పాజిటివ్ కాబట్టి 14. సో 51s 52s. సో ఇక్కడ 2 తీసుకోండి. 2 ఇంటూ 50 అంటే 100 మైనస్ ఆఫ్ 2y మైనస్ y ఈక్వల్ టు 14 ఇంటూ 2 అంటే 28. -2y - y అంటే 3y కదా. సో 3y ఈ 3y ఈ సైడ్ వెళ్తుంటే 28 ఈ సైడ్ వస్తాయి. 3y ఈక్వల్ టు 100లో నుంచి మనము 28 మైనస్ చేస్తే 72. సో y ఈజ్ ఈక్వల్ టు 3 1s 3 24s. సో y వాల్యూ 24 అంటే 24% డిస్కౌంట్ ఇస్తే అప్పుడు అతనికి ప్రాఫిట్ 14% వస్తుంది. ఓకే. నెక్స్ట్. Amit invested the same amount of money at simple interest and compound interest. The investment period for both the amounts was 2 years and the rate of interest for both the amounts was the same, 4% per annum. In the end, the difference between the two interests he received was 45. How much was each amount invested? సో ఇక్కడ సింపుల్ చూడండి, అమిత్ ఒక అమౌంట్ని సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 2 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేశారు. రెండింటికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంది 4%. అయితే ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ డిఫరెన్స్ 45. ఇప్పుడు చూడండి సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్లోనే కదా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేది. సో అలా డిఫరెన్స్ తీసుకున్నప్పుడు 45 రూపీస్ వస్తుంది. ఇంతకు అతను ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఈ క్వశ్చన్ ఓవరాల్గా ఏం చెప్తుంది మనకి, 2 years డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములాని యూస్ చేయమని చెప్తుంది. సో ఫార్ములా వచ్చేసి ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100/r హోల్ స్క్వేర్.
సో ఇక్కడ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఎంత 45. 100 స్క్వేర్ని డైరెక్ట్గా మనం మల్టిప్లై చేద్దాం. 4 zeros డివైడెడ్ బై ఆర్ 4 కదా, 4 స్క్వేర్ అంటే 16. సో 16 వన్స్, 16 2s is 32. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకా 13 ఉంటుంది. 16 ఇంటూ 8 అంటే 128. సో 2 ఉంటుంది. 16 వన్స్ 16 క్యారీ 4, 16 2s 32 క్యారీ 8, 16 5s 80. సో ఇక్కడ టోటల్ వాల్యూ 28,125 rupees. So principal 28,125 rupees. Option C is our answer. Next. A seller marks his goods 20% above the cost price and offers a discount of 25% on it. Find the percentage of profit or loss. So ఇక్కడ seller తన గూడ్స్ని 20% అబవ్ మార్క్ చేశారు అండ్ డిస్కౌంట్ 25% ఇస్తుంటే ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సేమ్ ఈక్వివాలెంట్ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది కదా. 20% అబవ్ మార్క్ చేశారు, డిస్కౌంట్ 25% ఇస్తున్నారు. సో ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనసే కదా, ఇది ప్లస్ కాదు మైనస్. 20 ఇంటూ 25 divided by 100. So 25 ones, 25 fours, 4 ones, 4 5s 20. So 20లో నుంచి 30 మైనస్ చేస్తే 10 వస్తుంది. 10% లాస్ వచ్చింది అతనికి. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. If 3 numbers are in the ratio 1:3:5 and their LCM is 285, then find their HCF. So 3 numbers 1:3:5 రేషియోలో. సో ఫస్ట్ నెంబర్ 1x, సెకండ్ నెంబర్ 3x, థర్డ్ నెంబర్ 5x అనుకుంటే ఇప్పుడు ఇందులో నుంచి హెచ్సిఎఫ్ ఏమొస్తుంది ఎక్స్, ఎల్సిఎం ఏమొస్తుంది 3 × 5 15 వస్తుంది కదా. సో 15x ఎల్సిఎం. ఈ వాల్యూ అనేది క్వశ్చన్లో మనకి 285 అని ఇచ్చారు. సో చూడండి 15 ones is 15 క్యారీ 13, 15 × 9 అంటే 135. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ మనకి 19 వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. The fourth proportional to is equal to third proportional to. What is the value of A? సో ఇందులో నుంచి ఫోర్త్ ప్రపోర్షనల్ అనేది ఈ వాల్యూలో థర్డ్ ప్రపోర్షనల్కి ఈక్వల్ అయితే ఈ ఏ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే ఏమొస్తుంది, ఈ రెండింటిని మల్టిప్లై చేసి 27 × 3 డివైడెడ్ బై 9 చేయాలి. ఈ వాల్యూ అనేది థర్డ్ ప్రపోర్షనల్. థర్డ్ ప్రపోర్షనల్ అంటే b² బై ఏ. b² అంటే b వాల్యూ 24 కదా. సో 24 × 24 ఏకి ఈక్వల్. సో నౌ 3 ones, 3 8s is 24, 9 ones, 9 3s is 27, అగైన్ 3 ones, 3 8s is 24. ఓకే. సో ఇక్కడ నుంచి ఏ వాల్యూ ఏమొస్తుంది 8 × 8 అంటే 64. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. 5 times the present age of Sujata is 5 years more than 2 times the present age of Vanita. After 4 years, 3 times the age of Vanita will be 8 years less than 5 times the age of Sujata. Vanita's age is k years more than age of Sujata. What is the value of k? సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ని మనం సాల్వ్ చేస్తూ అండర్స్టాండ్ చేద్దాం. సుజాత ఏజ్ 5 times సుజాత ఏజ్ ఈజ్ అంటే ఈక్వల్ టు ప్రజెంట్ వనిత ఏజ్కి 2 times ఆఫ్ వనిత ఏజ్కి 5 years ఎక్కువ అన్నారు. సో 2 times ఆఫ్ వనిత ఏజ్కి 5 years ఎక్స్ట్రా. నెక్స్ట్ ఏమన్నారు, ఆఫ్టర్ 4 years తర్వాత 3 times ఆఫ్ వనిత ఏజ్, 3 times ఆఫ్ వనిత ఏజ్ ఆఫ్టర్ 4 years కదా. సో v+4 విల్ బీ 8 years లెస్ దెన్ 5 times ఆఫ్ సుజాత. సుజాతకు కూడా 4 years పెరిగిద్ది అండ్ ఇందులో నుంచి 8ని మైనస్ చేయాలి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే 3 times ఆఫ్ v మైనస్ 5 times ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 5 × 4 అంటే 20 మైనస్ ఆఫ్ 8 అండ్ ఇక్కడ 3 × 4 అంటే 12 ఈ సైడ్ వస్తే మైనస్ అవుతుంది. ఓకే చూడండి -8 -12 అంటే -20 +20 -20 క్యాన్సిల్ అయిందా. సో 3v అనేది 5sకి ఈక్వల్ అయింది. సో నౌ v
V/S is equal to 5/3. సో వనిత ఏజ్ 5 యూనిట్స్ ఉంటే సుజాత ఏజ్ 3 యూనిట్స్ ఉంటుంది. మనల్ని అడుగుతుంది వనిత ఏజ్ సుజాత ఏజ్ కన్నా ఎంత ఎక్కువ అని. సో వనిత ఏజ్ సుజాత ఏజ్ కన్నా 2 యూనిట్స్ ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఇక్కడ మనము ఎక్స్ అని తీసుకుందాం. 5x మైనస్ 3x ఏమవుతుంది? 2x కదా. ఇక్కడ చూడండి ఈ వాల్యూస్ v ప్లేస్లో 5x, s ప్లేస్లో 3xని సబ్స్టిట్యూట్ చేస్తే 5 ఇంటూ 3x ఈక్వల్ టు 2 into 5x plus 5. So 5 3s 15x minus 10x equal to 5. So 5x equal to 5. ఇక్కడ x వాల్యూ మనకి 1 వస్తుంది. అంటే 2x అంటే డిఫరెన్స్ ఎంత వస్తుంది? 2 years కదా. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. If the selling price of a bed is 2 times the initial price, then the profit will be 6 times the initial profit. Find the initial profit percentage. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ని మనం 2 times చేస్తుంటే ప్రాఫిట్ 6 times వస్తుంది. అయితే ఇనీషియల్ ప్రాఫిట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సపోజ్ ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ అనేది ఎప్పుడైనా సేమ్ ఉంటుంది సిపి. అయితే ఇప్పుడు ఈ కాస్ట్ ప్రైస్ మీద ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ SP1 అనుకుంటే ఇక్కడ ప్రాఫిట్ మనకి P1 వస్తుంది. అదే మనము ఈ సెల్లింగ్ ప్రైస్ని 2 times చేస్తుంటే 2 times ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ చేస్తుంటే ప్రాఫిట్ ఏమవుతుంది మనకి 6 times వస్తుంది. కాస్ట్ ప్రైస్ అనేది సేమ్ ఉంటుంది కదా. సో 6 times ఆఫ్ ప్రాఫిట్ వస్తుంది. సో P1 అండ్ S1 తీసుకోకపోయినా పర్లా, బికాజ్ ఈ అమౌంట్కి మనము మల్టిప్లై చేస్తున్నాం కదా. సో డైరెక్ట్గా SP అండ్ P తీసుకోవచ్చు. సో 6 times ఆఫ్ ప్రాఫిట్ వస్తుంది. అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇంక్రీజ్ చేస్తున్నాం మనము? 1 time ఇంక్రీజ్ చేస్తున్నాం. సో 1 time ఇంక్రీజ్ అయిన సెల్లింగ్ ప్రైస్ అనేది ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయిన ప్రాఫిట్? 5 times ఇంక్రీజ్ అయిన ప్రాఫిట్కి ఈక్వల్ ఉంటుంది. సో సెల్లింగ్ లేదా ప్రాఫిట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు, సో సెల్లింగ్ ప్రైస్ ఈ సైడ్ వచ్చేస్తే 5 ఈ సైడ్ వెళ్తుంది, 1/5 అవుతుంది. సో ప్రాఫిట్ 1 యూనిట్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ 5 యూనిట్స్ ఉంటుంది. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ వచ్చేసి సెల్లింగ్ ప్రైస్లో నుంచి ప్రాఫిట్ మైనస్ చేయాలి, 4 యూనిట్స్ అవుతుంది. సో ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ప్రాఫిట్ ఏమో 1 యూనిట్ అపాన్ కాస్ట్ ప్రైస్ 4 యూనిట్స్ ఇంటూ 100. 1/4 ఇంటూ 100 అంటే 25% అనేది ఇనీషియల్ ప్రాఫిట్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. The radius of a solid metallic hemisphere is 6 centimeters. If the metal of the hemisphere is melted and cast into a cylindrical shape of the same radius, then find the height of the cylinder. సో ఇక్కడ ఒక హెమిస్పియర్ని తీసుకొని మెల్ట్ చేసి సిలిండర్ని ఫామ్ చేస్తే ఆ సిలిండర్ ఒక హైట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. అండ్ ఇక్కడ హెమిస్పియర్ అండ్ ఈ సిలిండర్ రేడియస్ సేమ్ అన్నారు. ఫస్ట్ హెమిస్పియర్ వాల్యూమ్ ఏమొస్తుంది ఇక్కడ మనకి? 2/3 πr3. ఈ వాల్యూమ్ అనేది సిలిండర్ వాల్యూమ్కి ఈక్వల్గా ఉండాలి. సిలిండర్ వాల్యూమ్ πr²h కదా. సో ఫస్ట్ ఈ పై క్యాన్సిల్, ఈ r స్క్వేర్లో క్యాన్సిల్ అయిపోతుంటే 2/3 ఇంటూ ఆర్, రేడియస్ ఎంత? 6 centimeters. సో 6 ఈజ్ ఈక్వల్ టు h. 3 1s 3 2s, 2 into 2 అంటే 4. సో హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ 4 centimeters. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. Amita travels a certain distance at a speed of 84 km per hour and twice the first distance at a speed of 28 km per hour. Then she returns to the starting point by the same route. If her average speed for the entire journey is 24 km per hour, find her speed for the return journey. So ఇక్కడ అమిత ఫస్ట్ డిస్టెన్స్ని అంటే 1 యూనిట్ ఆఫ్ డిస్టెన్స్ని 84 స్పీడ్తో వెళ్తుంటే ట్వైస్ ద డిస్టెన్స్ అంటే 2 యూనిట్స్ ఆఫ్ డిస్టెన్స్ని 28 స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది వెళ్ళేటప్పుడు. రిటర్న్ వచ్చేటప్పుడు సేమ్ రూట్లో వస్తుంది. అంటే ఆమె టోటల్ రిటర్న్ వచ్చేటప్పుడు 3 యూనిట్స్ ఆఫ్ డిస్టెన్స్ కవర్ చేస్తుంది కదా. సో రిటర్న్ వచ్చేటప్పుడు స్పీడ్ తెలీదు, ఎంటైర్ జర్నీకి యావరేజ్ స్పీడ్ 24 ఇచ్చారు. ఆ రిటర్న్ జర్నీ అప్పుడు స్పీడ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ వెళ్ళేటప్పుడు 3 యూనిట్స్, వచ్చేటప్పుడు 3 యూనిట్స్, టోటల్ 6 యూనిట్స్ డివైడెడ్ బై ఫస్ట్ 1 యూనిట్ ట్రావెల్ చేసేటప్పుడు 84 స్పీడ్, నెక్స్ట్ 2 యూనిట్స్ ట్రావెల్ చేసేటప్పుడు 28, 3 యూనిట్స్ ట్రావెల్ చేసేటప్పుడు తెలీదు ఎక్స్. టోటల్ యావరేజ్ వచ్చేసి 24. సో 6 1s 6 4s, నౌ 2 1s 2 14s. ఓకేనా. ఇప్పుడు ఈ టోటల్ అనేది మనము ఈ సైడ్ మల్టిప్లై చేస్తే 1 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 1/84 ప్లస్ 1/14 ప్లస్ 3/xకి ఈక్వల్ అవుతుంది. సో 4 ఇక్కడ మల్టిప్లై చేసేస్తే
1/4 minus of 1/84 minus 1/14 is equal to 3/x. సో ఇప్పుడు 4 84 అండ్ 14కి ఎల్సిఎం తీసుకుంటే 84 కదా, 84. నా 4 ఇంటూ 21 చేస్తే 84. సిమిలర్గా 14 ఇంటూ 6 చేస్తే 84. సో 21 minus 1 minus 6 is equal to 3/x. సో 21లో నుంచి 7 మైనస్ చేస్తే 14. సో 14/84 is equal to 3/x. 14 ones 14 6. సో 6 ఇంటూ 3 అంటే 18. x is equal to 18. రిటర్న్ వచ్చేటప్పుడు ఆమె స్పీడ్ అనేది 18 km/h. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 13 men and 3 women can complete a piece of work in 7 days. And 5 men and 6 women can complete the same work in 18 days. The work of how many women is equal to the work of 1 man? సో ఇక్కడ 13 men and 3 women ఒక వర్క్ని 7 డేస్లో చేస్తుంటే 5 men 6 women సేమ్ వర్క్ 18 డేస్లో చేస్తున్నారు. మనల్ని అడుగుతుంది ఒక్క ఉమెన్ వర్క్ అనేది ఎన్ని మ్యాన్ వర్క్స్కి ఈక్వల్ అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ 13 men ప్లస్ 3 women కలిసి 7 days వర్క్ చేస్తే వర్క్ కంప్లీట్ అవుతుంది. సేమ్ వర్క్ని 5 men ప్లస్ 6 women కలిసి 18 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఈక్వేషన్ చూడండి, 13 ఇంటూ 7 అంటే 91 men. నెక్స్ట్ 18 ఇంటూ 5 అంటే ఎంత, 90 కదా. సో 90 men ఈక్వల్ టు 6 ఇంటూ 18 అంటే 108 women. ఇప్పుడు 3 ఇంటూ 7 అంటే 21, ఈ సైడ్ వస్తే మైనస్ 21 W. సో 1 man ఈజ్ ఈక్వల్ టు 108లో నుంచి 21 మైనస్ చేస్తే 87 women. సో హౌ మెనీ ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు ద వర్క్ ఆఫ్ 1 man? 1 manకి ఎంతమంది ఉమెన్ వర్క్స్కి ఈక్వల్ అయింది? సో 1 manకి 87 ఉమెన్స్ వర్క్కి ఈక్వల్ అయింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, chords AB and CD of a circle intersects externally at point P. If AB is 7, CD is 1 and PD is 5, find the length of PB. సో ఫస్ట్ ఇక్కడ ఒక సర్కిల్ని మనం డ్రా చేసుకుందాం. ఈ సర్కిల్లో AB అండ్ CD అనేవి 2 కార్డ్స్ అన్నారు, టచింగ్ ఎక్స్టర్నల్లీ అట్ పాయింట్ P. సో ఇవి AB, నెక్స్ట్ CD. సో ఫస్ట్ ఇక్కడ ఫార్ములా ఏమొస్తుందో చూడండి, PB ఇంటూ PA అనేది PD ఇంటూ PCకి ఈక్వల్ అయింది. నౌ AB అంటే 7 అన్నారు, CD అంటే 1 అండ్ PD 5 ఇచ్చారు. సో PD 5. నెక్స్ట్ PB లెంత్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ PB లెంత్ తెలియదు, x అని తీసుకుందాం. PA లెంత్ ఏమొస్తుంది, PA అంటే టోటల్ కదా, PB ప్లస్ BA కదా. సో 7 ప్లస్ x లేదా x ప్లస్ 7 అని చెప్పే తీసుకుందాం ఈక్వల్ టు PD అంటే 5, PC అంటే 5 ప్లస్ 1 అంటే 6. సో 6కి ఈక్వల్ అయింది. అంటే ఇక్కడ x ఇంటూ x ప్లస్ 7 చేసినప్పుడు వాల్యూ 30 రావాలి. 5 ఇంటూ 6 అంటే 30 కదా. సో చూడండి, x ఇంటూ x ప్లస్ 7 చేస్తే 30 ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 10 ఇంటూ 3 అంటే 30 కదా. సో 3కి 7 యాడ్ చేస్తున్నామా, ఈ 10 రావాలంటే 3 ప్లస్ 7. సో దీన్ని బట్టి మనం ఏమనొచ్చు, ఎక్స్ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇంటూ 3 ప్లస్ 10 అంటే 3 ప్లస్ 7 అంటే 10. సో 3 ఇంటూ 10 అంటే 30 వచ్చింది. అంటే ఎక్స్ ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఫైండ్ ద ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్. సో ఇక్కడ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ 6.5 రిపీట్ అవుతుంది కాబట్టి 5 మీద మనం బార్ అప్లై చేస్తే టోటల్ ఇక్కడ 65 మైనస్ ఆఫ్ బార్ లేకుండా 6 ఉంది, 6ని మైనస్ చేసేసి డివైడెడ్ బై 1 టైమ్ 9. సో పాయింట్ తర్వాత ఓన్లీ 1 డిజిట్ మీద బార్ ఉంది. సో 65 మైనస్ 6 అంటే 59. సో 59/9 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్, the diameter of a sphere is 2 cm more than the diameter of a smaller sphere. The surface area of the larger sphere is 528 cm square more than the surface area of the smaller sphere. What is the diameter of the larger sphere? So ikkada
బిగ్గర్ స్పియర్ ఒక డయామీటర్ స్మాలర్ స్పియర్ కన్నా 2 సెంటీమీటర్స్ ఎక్కువ ఉంది. సిమిలర్గా సర్ఫేస్ ఏరియా కూడా 528 సెంటీమీటర్ స్క్వేర్ ఎక్కువ ఉంటే లార్జెస్ట్ స్పియర్ డయామీటర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. డయామీటర్ అంటే 2 టైమ్స్ ఆఫ్ రేడియస్ కదా. సో బిగ్గర్ స్పియర్ ఒక రేడియస్ క్యాపిటల్ ఆర్, స్మాలర్ స్పియర్ ఒక రేడియస్ స్మాల్ ఆర్ అని చెప్పి తీసుకుంటే, నౌ బిగ్గర్ స్పియర్ ఒక డయామీటర్ అంటే 2 టైమ్స్ ఆఫ్ ఆర్. ఇందులో నుంచి స్మాలర్ స్పియర్ ఒక డయామీటర్ని మైనస్ చేస్తుంటే 2 వస్తుంది. సిమిలర్గా సర్ఫేస్ ఏరియా కూడా, సో స్పియర్ సర్ఫేస్ ఏరియా అంటే 4πr². సో లార్జర్ స్పియర్ సర్ఫేస్ ఏరియాలో నుంచి స్మాలర్ స్పియర్ సర్ఫేస్ ఏరియాని సబ్ట్రాక్ట్ చేస్తుంటే 528 వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి 2తో డివైడ్ చేసేస్తే r మైనస్ r అనేది 1కి ఈక్వల్ అవుతుంది. నా ఇక్కడ కూడా మనము 4πని కామన్ తీసుకుంటే 4π అంటే 22/7, ఇంకా ఇక్కడ మనకి r² మైనస్ స్మాల్ r² ఈక్వల్ టు 428 ఉంటుంది. నా 4 ones is 4, 4 3s 12, 4 2s is 8. సిమిలర్గా ఇక్కడ 11 2s 22, 11 ones 11, 11 2s is 22, 2 ones 2 6 is 12. సో r² మైనస్ ఆఫ్ r² అనేది 7 ఉంది కదా, 7 × 6 అంటే 42కి ఈక్వల్ అయింది. సో r² మైనస్ r² అంటే r ప్లస్ r ఇంటూ r మైనస్ r రాయొచ్చు కదా, ఇది 42కి ఈక్వల్ అయింది. ఆల్రెడీ ఇక్కడ r మైనస్ r అంటే 1 కాబట్టి క్యాపిటల్ R స్మాల్ r అనేది 42కి ఈక్వల్ అయింది. సో ఇక్కడ రాద్దాం. సో క్యాపిటల్ R మైనస్ స్మాల్ r అనేది 42కి ఈక్వల్ అయింది. మైనస్ r అండ్ ప్లస్ r రెండు స్మాల్ r's క్యాన్సిల్ అయిపోతే క్యాపిటల్ R's ఉంటుంది. సో 2 టైమ్స్ ఆఫ్ r ఇస్ ఈక్వల్ టు 43. మనకు కావాల్సింది లార్జర్ స్పియర్ ఒక డయామీటర్. సో లార్జర్ స్పియర్ రేడియస్ క్యాపిటల్ R అనుకున్నాం, డయామీటర్ 2r అవుతుంది. సో ఎంత వచ్చింది 43. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. అంతే. నెక్స్ట్, ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద అబ్జర్వేషన్. సో ఇక్కడ మీడియన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మీడియన్ అంటే మిడిల్ వాల్యూ కదా. ఫస్ట్ ఎన్ని నంబర్స్ ఉన్నాయి ఇక్కడ, 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. సో మిడిల్ వాల్యూ అంటే 11 + 1 12/2, దట్ ఈస్ 6th. సో 6th ప్లేస్లో వచ్చే వాల్యూని మీడియన్ అయింది. 1 2 3 4 5 6. సో అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసినప్పుడు ఫస్ట్ సింగిల్ వాల్యూస్ లేవు. 10స్లో 17 ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇంకేమైనా ఉందా, లేదు. 20స్లో కూడా ఏం లేదు. 30స్లో ఉంది, 30 ఒకటి ఉంది, 38 ఒకటి ఉంది. సో 30 38. నెక్స్ట్ 40స్లో 48 ఒకటే ఉంది, 50స్లో 59 ఉంది. నెక్స్ట్ 60స్లో 61 ఉంది, 67 ఉంది. జస్ట్ 61 దాకా సరిపోతుంది మనకి. సో 6th ప్లేస్లో 61 వచ్చింది, మీడియన్ 61. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ట్రయాంగిల్ ABC ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ PQR and area of triangle ABC is area of triangle PQR is equal to 25:14 and find the value of AB is to PQ. సింపుల్ చూడండి, ఇక్కడ మనకి ఏరియా రేషియో ఇచ్చారు. ఏరియా రేషియో ఎంత అని అన్నారు, 25:49. సో ఇప్పుడు AB సైడ్ రేషియో ఈస్ టు PQ అనేది ఏమవుతుంది, జస్ట్ వీటికి రూట్ని అప్లై చేయాలి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5, స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అంటే ఎంత 7. సో ఇక్కడ మనకి సైడ్ రేషియో 5:7 వచ్చింది. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, the current price of an apartment is 1,70,014 rupees. After 1 year, its price increased to 1,93,900 rupees. Find the percentage increase in the price of the apartment. So ఇక్కడ 1 year తర్వాత 1,93,900కి ఇంక్రీజ్ అయిందనమాట అపార్ట్మెంట్ ప్రైస్. అంటే ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సింపుల్, ఇక్కడ 1,93,900లో నుంచి ఈ 1,70,014 రూపీస్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో సబ్ట్రాక్ట్ చేస్తుంటే ఎంత వస్తుంది, 6 8 8 అండ్ ఇక్కడ 3, సో 2, సో 23,886. సో 23,886 ఇంత ఇంక్రీజ్ అయింది. ఎంత అమౌంట్ మీద ఇంక్రీజ్ అయింది మనకి, ఇనీషియల్ అమౌంట్ ఎంత ఉంది, 1,70,014 రూపీస్. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇన్ 200. సో ఇక్కడ డివిజన్ మెథడ్లో సాల్వ్ చేద్దాం. ఓకే, 1,70,014 రూపీస్. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్
17 ఇంటూ 1 చేస్తే 17 ఇంటూ 2 అంటే 34 కదా. సో ఫస్ట్ డిజిట్ మనకి 1 రావాలి. సో ఫస్ట్ డిజిట్ 1 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ బి మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసేయచ్చు. సో ఈరోజు మనం ఆల్ 30 క్వశ్చన్స్ని సాల్వ్ చేసేసాము. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ సెట్తో కలుద్దాము. ఇప్పుడు దాకా జరిగిన క్లాసెస్వి పీడిఎఫ్స్ కావాలి అని అంటే హైగ్రీవ స్టడీ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవ స్టడీ సర్కిల్. థ్యాంక్ యూ.